హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ అర్హా కథలు. ఇది మా ఫస్ట్ వీడియో. అన్నట్టు నా పేరు చెప్పలేదు కదా, నా పేరు అనిత. అదేంటి అర్హా కథలు అన్నారు, ఇప్పుడేమో అనిత అని చెప్తున్నారు. అదేనండి, నా పేరు అనిత, మా పాప పేరు అర్హా, అందుకని అర్హా కథలు అని పెట్టాం. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. మేమైతే అబుదాబిలో ఉంటాం, దుబాయ్లో ఉన్న గోల్డ్ సూక్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం బుర్జ్ ఖలీఫాని క్రాస్ చేసాం, చూశారు కదా. దారిలో అయితే చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, వీటినే హై రైజ్ టవర్స్ కూడా అని అంటారు. ఒక్కో బిల్డింగ్ 50 నుండి 100 ఫ్లోర్ల వరకు ఉంటుంది, ఇంకా అంతకంటే హైట్ ఉండొచ్చు. సో ఇందాక చెప్పాను కదా, ఇదే అర్హా కథల ఫ్యామిలీ. తనే మా పాప అర్హా, తను మా హస్బెండ్ రాజేష్. మా ఫ్యామిలీలోకి మీరు కూడా ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా బిల్డింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసేయండి. ఇప్పుడు చూస్తున్నారు ఫ్యూచర్ మ్యూజియం. ఇదైతే రీసెంట్గా లాంచ్ అయింది. ఇతని పేరు షేక్ ముహమ్మద్ బిన్ రషీద్. ఈయనే దుబాయ్ కింగ్. ఇప్పుడైతే గోల్డ్ సూక్కి వచ్చేసాం. చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా గోల్డ్ మీద. గోల్డ్ దుబాయ్లో కొంటే ఎంత అవుతుంది, అదే ఇండియాలో కొంటే ఎంత అవుతుంది అని మీలో చాలా మందికి డౌట్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అలాగే దుబాయ్లో గోల్డ్ క్వాలిటీ ఎంత ఉంటుంది, ఇండియాలో క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇలాంటివి చాలా వస్తుంది. సో మీరు ఈ వీడియో చూస్తే ఒక ఐడియా అయితే వస్తుంది. దుబాయ్లో 1 గ్రామ్కి 260 దీరమ్స్ అవుతుంది, అంటే ఇండియన్ రూపీస్లో 5,900 పడుతుంది. అంటే ఇండియాలో కొంటే 6,700 పడుతుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, దుబాయ్లో కొంటే 1 గ్రామ్కి 800 అయితే తగ్గుతుంది. అలాగే సెవరీ కొంటే 6,400 తగ్గుతుంది. ఇది మాత్రమే కాదు ఫ్రెండ్స్, మరొక అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేవిధంగా దుబాయ్లో గోల్డ్ కొన్న టూరిస్ట్కి ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ చూపిస్తే ట్యాక్స్ రీఫండ్ చేస్తారు. చూసారా ఎంత అడ్వాంటేజో. అందుకే టూరిస్ట్ ఎవరు వచ్చినా గోల్డ్ కొనుక్కునే వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వారే. ఈ ఏరియాలో మీరు ఎటు చూసినా గోల్డే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కళ్ళు చెదిరిపోతున్నాయి కదా. గోల్డ్ బుర్కా అంట, అది కూడా మాస్క్తో. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఫ్యూచర్లో గోల్డ్తో ఏమేం చేస్తారో. Oh my God. Wow.
ఈ వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.